నేను రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. చాలా మంది కొన్ని ప్రశ్నలు లేవనెత్తా ఉంటారు. రకరకాల అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం, ప్రాపర్టీకి సంబంధించినటువంటి అవసరాల కోసం, క్రయ విక్రయాల కోసం అగ్రిమెంట్లకు ఎంటర్ అవుతా ఉంటారు. అగ్రిమెంట్లు చేసుకుంటారు, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు, క్రయ విక్రయాల అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి అగ్రిమెంట్ అమలుపరచకపోతే ఏం చేయాలని అడుగుతా ఉంటారు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 73 ఏం చెప్తా ఉందంటే, ఎవరైనా ఒక వ్యక్తి మనతోటి ఒక కాంట్రాక్ట్ అంటే చట్టబద్ధమైనటువంటి కాంట్రాక్ట్ అయి ఉండాలి. చట్టబద్ధంగా ఒక వ్యక్తి మనతోటి ఒక కాంట్రాక్ట్లకు వచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకొని దాన్ని పూర్తి చేయకపోతే బాధితుడు ఎవరైతుందో ఆ బాధితుడు సెక్షన్ 73 ప్రకారంగా తనకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి కోసం అతను సివిల్ కోర్టు పోవచ్చు, దావాలు వేయవచ్చు, అతనికి కావాల్సినటువంటి క్లైమ్ పొందొచ్చు అని చెప్తాను. ఆ రకంగా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు రాసిన వ్యక్తి కానీ రాయించుకున్న వ్యక్తి కానీ ఇద్దరిట్లో ఎవరైనా సరే కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారంగా సెక్షన్ 73 క్లియర్ గా మ్యాండేట్ చేస్తుంది. నష్టపోయినటువంటి వ్యక్తి కోర్టు పోయి తనకు జరిగిన నష్టాన్ని లేదు అవతల వ్యక్తులు చేసినటువంటి అన్యాయాన్ని పూడ్చుకోవచ్చు, క్లైమ్ చేయొచ్చు అని చెప్తా ఉంది. మీ అవగాహన కొట్టే కోసం మీ నోటీసులు పెడతాం.